అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దానికి ఎలాంటిగా అది లేవు. ఇది కరెక్టే. 11:30కి స్టార్ట్ అయింది. పిల్లలతో మాట్లాడారు. ఇప్పుడు 2:30కి వాళ్ళకి ఎగ్జామ్ పూర్తి అయిపోయింది. 3 hours ఇచ్చాను. 2 hours లేట్ ఎందుకు స్టార్ట్? నేను కూడా కొన్ని సోషల్ గ్రూప్లో చూస్తున్నాను, వేరే పేపర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానికి తీసుకొని మళ్ళీ ఒక పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాశారు. వాళ్ళు ఏ ఎగ్జామ్ రాశారు, మిగతా వాళ్ళు కూడా అదే ఎగ్జామ్ రాశారు. వేరే పేపర్ వాళ్ళకి ఇవ్వలేదు. అట్లా వాళ్ళు కూడా పిల్లలు కూడా చెప్పారు, మీరు విన్నారు. ఎందుకు ప్రాబ్లమ్స్ ఏమైంది? అది కొంచెం మనకి ట్రంక్లో పేపర్ పెడతాము. ట్రంక్లో మనకి దాదాపు 20 ట్రంక్లో ఇది సెట్ 1, సెట్ 2. ఏ సెట్ నుంచి ఎగ్జామ్ అవుతుంది ఎవరికి లాస్ట్ మినిట్ వరకు తెలియదు. తర్వాత డే వారీగా కూడా పేపర్ ఉంటుంది. సో డే 1, డే 2, డే 3, డే 4 10 ఉంటుంది. సో మన దగ్గర ఈ పోలీస్ స్టేషన్ నుంచి 9 సెంటర్కి పేపర్ పోవాలి. సో 9 సెంటర్లో 8 సెంటర్లో సేమ్ పేపర్ ఉన్నాయి. ఒక సెంటర్లో డే 2కి పేపర్ ఒక సెంటర్లో పెట్టడం జరిగింది ఆ బాక్స్లో. మళ్ళీ ఈ 20 బాక్స్లో మళ్ళీ ఈ దానికి డే 2లో పెట్టారు. కానీ ఇక్కడ ఉన్న ఏ బాక్స్లో మళ్ళీ మిస్ప్లేస్ అయింది, దానికి వెతికిన తర్వాత పర్మిషన్ తీసుకోవచ్చు. పర్మిషన్ తీసుకొని ఇక్కడ తీసుకురావాలి. ఆ వచ్చిన తర్వాత దానికి డిస్ట్రిబ్యూట్ చేసేసి దానిలో 1.5 hour ప్లస్ ½ an hour మళ్ళీ ఇది చేయడానికి 2 hours మనకి వేస్ట్ అయింది. 2 hours నిజమే వాళ్ళు లేట్గా ఎగ్జామ్ రాశారు. కానీ వాళ్ళకి అక్కడ పైన నుంచి డిస్కస్ చేసేసి 3 hours వాళ్ళు కూడా ఇచ్చాము. కానీ వేరే పేపర్ ఇవ్వడం జరిగింది, అట్లా ఎలాంటిగా లేవు. ఈ మిస్టేక్ ఎవరితోటి జరిగింది? కన్సర్న్ పర్సన్ ఎవరైనా దానికి బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు, వాళ్ళు చెక్ చేసి ప్యాక్ చేయాల్సింది వాళ్ళ నుంచి జరిగింది. మనం ఐడెంటిఫై చేసాము. 2 మీద ఆల్రెడీ సస్పెన్షన్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. బై ఈవినింగ్ విల్ సస్పెండ్ దెమ్. వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా నడుస్తుంది అండ్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇట్లా మళ్ళీ జరగకుండా కాబట్టి మళ్ళీ బాక్సెస్కి చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం ఇట్లా అక్కడ జరగకుండా మనం చూస్తాము. ఇది మిస్టేక్స్ ఉన్నాయి. ఆ టైంకి పేపర్ ప్యాక్ చేసిన టైంలో సెంటర్ వారీగా డే వారీగా బాక్స్లో పేపర్ ప్యాక్ చేసిన టైంలో కన్సర్న్ పర్సన్ నుంచి మిస్టేక్స్ జరిగింది. వీఆర్ సారీ ఫర్ దాట్. దాని నుంచి పిల్లలకి 2 hours తర్వాత వచ్చారు. అందరూ పిల్లలు వచ్చారు, మీరు అడగండి. వాళ్ళకు ఒకటే పేపర్ ఇవ్వడం జరిగింది. 2 hours లేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? మొత్తం ప్రాసెస్ ఫాలో చేయాల్సింది అండ్ అన్ని వేరే బాక్స్ నుంచి వెతకాలి. దానిలో 2 hours మనకి లేట్ అయింది. వీఆర్ సారీ ఫర్ దాట్. కానీ ఎలాంటిగా అది పేపర్ లీక్ ఆర్ వేరే పేపర్ ఇవ్వడం జరిగింది, అది మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్. మీ అందరూ కూడా ఎందుకు మనం దానికి కరెక్ట్గా చెప్పకపోతే వేరే పేపర్ ఇవ్వడం జరిగింది అంటే పేపర్ లీక్ అయింది, ఎందుకు వాళ్ళకి సెకండ్ పేపర్ తెలుస్తుంది. యూ కెన్ ఆస్క్ దెమ్. వాళ్ళకి ఎలాంటిగా వేరే పేపర్ ఇవ్వడం జరగలేదు. వాళ్ళకి ఇదే ఒక పేపర్ 11:25 మనకి 11కి రీచ్ అయింది. 11:30 వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళకి 3 hours వాళ్ళు రాసేశారు. వాళ్ళకి మనం స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకు? వాళ్ళు 12:31కి పోవాలి, కానీ 2 hours లేట్గా ఉన్నారు కాబట్టి ప్రొవైడెడ్ స్నాక్స్. బట్ స్టిల్ మన దగ్గర నుంచి కన్సర్న్ పర్సన్ నుంచి మిస్టేక్ జరిగింది. వాళ్ళు కరెక్ట్గా ప్యాక్ చేయలేదు కాబట్టి 2 hours డిలే నుంచి ఎగ్జామ్ జరిగింది. గవర్నమెంటల్ ఆఫీసర్ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి తప్పు జరిగింది. వీఆర్ సస్పెండింగ్ దెమ్. సాయంత్రం వరకు ఆర్డర్ వెళ్తుంది అండ్ వీఆర్ మనం వేరే వాళ్ళకి ఇక్కడ డిప్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ అయితే అడిగండి. ప్రాబ్లం ఎట్లా ఉంటుంది? క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది మీకు చెప్తాను. అట్లా ఫస్ట్ ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్కి ఓపెన్ చేస్తే బ్రౌన్ కవర్లో, నేను కూడా చూశాను, బ్రౌన్ కవర్లో రాసి ఉంటుంది ఏ సబ్జెక్ట్కి ఉన్నాయి. సో సపోజ్ ఆ ప్యాకెట్ ఎట్లా ఇస్తాము? ఓపెన్ చేసేసి ప్యాకెట్ తీసేసి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి ఇస్తాం. ఆ ఇచ్చిన టైంలో ఇది ఈ రోజుకి పేపర్ లేవు, వేరే రోజుకి పేపర్ వాళ్ళకి తెలిసింది. మళ్ళీ ఏ రోజుకి పేపర్ ఆ బాక్స్లో వాళ్ళు పెట్టారు. కానీ ఈ రోజుకి పేపర్ ఎక్కడ రాంగ్గా ప్యాక్ అయింది, ఆ 20 బాక్స్ నుంచి వెతకాలి. ఆ వెతకడానికి కొంచెం టైం నష్టమైంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎగ్జామ్ లేట్గా జరిగింది. వాళ్ళ పిల్లలు ఉన్నారు, మీరు అడగండి. వాళ్ళు క్లియర్గా 3 hours ఇచ్చాము. వాళ్ళకి ఒకటే పేపర్ పోలీస్ స్టేషన్ అండర్ CCTV సూపర్విజన్. అది కాబట్టి అడిగాను. వాళ్ళతోటి అడగండి ఏమైనా పేపర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అట్లా ఏం జరగలేదు. వాళ్ళకి మనకి ఆ టైంకి ఏ టైంకి ఇవ్వడం జరిగింది అదే టైంకి తెలిసింది కి పేపర్ వేరే ఉన్నాయి. ఆ బాక్స్లో చేంజ్ చేసేసి పెట్టేశారు. ఈ పేపర్ వేరే బాక్స్లో ఉన్నాయి, ఆ బాక్స్ నుంచి తీసేసి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు.
ఓకే 9 సెంటర్లో 8 సెంటర్కి కరెక్ట్గా ఉన్నాయి, ఒక సెంటర్కి వేరే బాక్స్లో బై మిస్టేక్ అయింది, అది మిస్టేక్ కరెక్ట్గా లేవు. వీఆర్ టేకింగ్ యాక్షన్. ఆ కన్సర్న్ ఇద్దరికి సస్పెండ్ చేయడం జరిగింది అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా నడుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.